until the camera is ready, let me speak all these things. So, hallelujah. Is camera ready? Okay. Oh, important సబ్జెక్ట్, కానీ ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ నేను లైవ్లో చెప్పాను, బట్ ఐ వాంట్ టు స్పీక్ ఇట్ అగైన్. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. హల్లెలూయా. పోయిన వారము మెసేజ్ దేవుడు ఎలాగా లాక్డౌన్ తర్వాత సంఘాన్ని రీస్టోర్ చేయబోతున్నాడు అనే విషయాలు ప్రొఫెటికల్ మెసేజ్ చెప్పాను. ఐ ప్రీచ్డ్ అబౌట్ ప్రొఫెటికల్ మెసేజ్ అబౌట్ ది రిస్టోరేషన్ ఆఫ్ ది చర్చ్. బిఫోర్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిస్టోర్ ది చర్చ్, ఈస్ గోయింగ్ టు రిస్టోర్ ది పర్సన్స్. ఆయన సంఘాన్ని మరి రీస్టోర్ చేయడానికి ముందు వ్యక్తిగత జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని ఆయన రీస్టోర్ చేస్తాడు. తర్వాత మరి దాని తర్వాత కుటుంబము, దాని తర్వాత సంఘము, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఎలాగా రీస్టోర్ చేస్తాడు అనేటువంటి విషయాల గురించి నేను పోయిన వారము బోధించాను చాలా డీప్గా. అండ్ ఇట్ ఈస్ అన్ ప్రొఫెటిక్ సర్వీస్. ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే యూ కెన్ గో బ్యాక్ ఇన్ టు ది FJSM పేజ్ అండ్ యూ కెన్ సీ ది లాస్ట్ సండేస్ సర్వీస్. సో యూ కెన్ ఫైండ్ ఇట్ ఎనీహౌ. సో ఇది బ్యాక్ టు గ్లోరీ అనేది నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను, కానీ అది కూడా సండే సర్వీస్. ఆ రోజు బాగా వర్షం పడడం వల్ల పవర్ ఆఫ్ అయిపోయింది. 1 hour వెయిట్ చేసాము, పవర్ రాలేదు. 2 hours, 5 o'clock ఇప్పుడు వచ్చింది పవర్. సో 5 o'clock వచ్చిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఒక 1/2 hour దాని గురించి చెప్పాను నేను. కానీ అది అలా లైవ్లో చెప్పే కంటే ఇలాగా సంఘంలో చెప్పడము ఉత్తమం అనుకున్నాను నేను. హల్లెలూయా. సో అప్పుడు ఒక బ్రీఫ్గా చెప్పాను దాన్ని. సో ఐ వాంట్ టు స్పీక్ దట్ థింగ్ అబౌట్ ది బ్యాక్ ఇన్ టు ది గ్లోరీ. హల్లెలూయా. సంబడి సే బ్యాక్ ఇన్ టు ది గ్లోరీ. హల్లెలూయా. తిరిగి మళ్ళీ మన మహిమలోకి ప్రవేశించడము, దేవుడు మనల్ని ఎలాగ చేశాడో ఆ స్వరూపంలోకి ప్రవేశించడము, దేవుడు మనల్ని దేనికోసము చేశాడో మరి ఆ యొక్క మహిమలోకి మనము ప్రవేశించాలంట. హల్లెలూయా. మహిమ అనగా వాట్ ఈస్ ద గ్లోరీ? మహిమ అంటే ఎంతమందికి తెలుసు? మహిమ పేరు కాదు, మహిమ, ద గ్లోరీ. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడో తెలుసా? మహిమలో. He stays in glory. Hallelujah. Glory. ఇప్పుడు ఆయన ఉండే స్థలం కూడా ఎలాగుంటుందంటే మహిమతో నింపబడుతుంది. ఈవెన్ ది ఏంజల్స్ భూమి మీదకి ఒకవేళ ఏంజల్స్ విజిట్ చేసినా కూడా ఆ ఏంజల్ విజిట్ చేసిన స్థలం అంతా కూడా మహిమతో నింపబడుతుంది. హల్లెలూయా. మహిమ అంటే ద రలం ఇస్ చేంజ్డ్. న్యాచురల్ రలం సూపర్ న్యాచురల్ రలంగా మారిపోతుంది. హల్లెలూయా. అంటే భూమే, కానీ భూమిలాగా ఉండదు, అది పరలోక రాజ్యంలాగా ఉంటుంది. భూమి మీదకి వస్తుంది ఏంజల్. భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఏంజల్ ఎక్కడైతే ఉంటుందో, లేదంటే దేవునికి ఇప్పుడు చూడండి, ఏంజల్ కంటే కూడా ఏంజల్ గొప్పవారా, మనుషులు గొప్పవారా, విశ్వాసులు గొప్పవారా? చెప్పాలా? దేవుని కుమారులు గొప్పవారా, దేవుని దూతలు గొప్పవారా? గట్టిగా చెప్పాలా? చూడ, తెలిసిన వాళ్ళందరూ చెప్దాము. వాట్ యు థింక్? ఏంజల్స్ ఆర్ ది హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్తో కంపేర్ చేయలేము. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లోయర్ దెన్ ది ఏంజల్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ది లోయర్ దెన్ ది ఏంజల్స్, బట్ ది బిలీవర్ ఈజ్ ఎగ్జాల్టెడ్ దెన్ ది ఏంజల్స్. హల్లెలూయా. A Christian is exalted than the angels. Hallelujah. Son of God, daughter of God is an exalted than the angels. అవన్నీ కూడా ఈరోజు మీకు బోధిస్తాను. How God has exalted us. హల్లెలూయా. అయితే దేవుడు మరి మనల్ని దేనికోసం సృష్టించాడు? why God has created us? Why God has created us? Why God chosen a church? Why God created a human being? హల్లెలూయా. ఎందుకోసము దేవుడు మనిషిని సృష్టించాడు? ఈ మనిషిని సృష్టించడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. చూద్దాం. అది యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. Isaiah chapter number 43. మైక్ చూడండి. నా మహిమ నిమిత్తము
నేను నేను సృజించిన వారిని, నా నామమును పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నౌ సీ, ఇక్కడ 7వ వచనములో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, హల్లెలూయా, బికాస్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ టు క్రియేట్ ఎ హ్యూమన్ బీయింగ్. మనిషిని సృష్టించిన దేవుడికి ఏముంది? ఒక ఉద్దేశం ఉందంట, ఒక పర్పస్ ఉందంట. హల్లెలూయా. ఏం పర్పస్? ఆ ఉద్దేశం ఏంటి? దేవుడికి ఆ ఉద్దేశం ఏంటి అంటే ఆయన మహిమ కోసము మనిషిని సృష్టించాడంట. హల్లెలూయా. దేనికోసము? అందరూ చెప్పండి, నేను దేవుడి మహిమ కోసం సృష్టించబడ్డాను అనండి. ఏంటి మహిమ? ఈ మహిమ కోసం దేవుడిని సృష్టిస్తే నాకేంటి లాభము? అవునా కదా? యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్. ఇఫ్ గాడ్ హస్ క్రియేటెడ్ యూ బై హిస్ గ్లోరీ, దెన్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ యూ? హల్లెలూయా. మరి నీకేమొస్తుంది? నువ్వేంటి? హల్లెలూయా. అంటే ఆ మహిమ గురించి నీకు తెలియాలి. ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ ది గ్లోరీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వై గాడ్ హస్ క్రియేటెడ్ యూ. హల్లెలూయా. ఆల్రైట్. సో మహిమ అంటే ఏంటి? మహిమ అనగా న్యాచురల్ని సూపర్ న్యాచురల్గా మార్చేది. హల్లెలూయా. న్యాచురల్గా ఉన్న ప్రతిదాన్ని సూపర్ న్యాచురల్గా మార్చేది ఏంటి అంటే మహిమ. హల్లెలూయా. గ్లోరీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ న్యాచురల్ థింగ్ ఇంటూ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా సూపర్ న్యాచురల్ అంటూ ఉంటాం. అది మన ఊత పదం, అవునా కదా? బికాస్ ఐ లవ్ సూపర్ న్యాచురల్ రోలమ్స్. హల్లెలూయా. దాంట్లో ఆపరేట్ అయితే ఎలాగుంటుంది? సూపర్ న్యాచురల్లో కనుక if we operate and we live in supernatural, that life is an amazing life. Hallelujah. You cannot even imagine. Nothing can touch you. ఏది నిన్ను తాకలేదు, ఏది నిన్ను ఇబ్బంది పెట్టలేదు, ఏది నీ చెంతకు రాలేదు. ఏది అంటే ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా వచ్చి వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫర్ చూసారు, ఇప్పుడు లైట్ వేసాను అనుకోండి, లైట్ ఒక ఫోకస్ లైట్ పెట్టేసి ఇలాగా లైట్ ఉంటుంది అక్కడ, యూ కెన్ సీ ద లైట్, బట్ నథింగ్ కెన్, దానికి ఏది తాకదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగ డస్ట్ వచ్చినా లేదంటే ఏదన్నా ఫ్లైస్ వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, అవునా కదా? లైట్ అనేది పడుతూ ఉంటుంది అక్కడ. యూ కెన్ సీ దట్ లైట్ ఈస్, ఆ లైట్ అనేది ఇలాగ ఫోకస్ అవుతూ ఉంటుంది. చిన్న ఫోకస్ లైట్స్ తెలుసు కదా? ఫోకస్ లైట్స్ ఉంటాయి, స్పాట్ లైట్ అంటాం. ఆ లైట్ అలా కనిపిస్తుంది, దాని లైట్ బీమ్ ఇలా కనిపిస్తుంది, కానీ ఏది కూడా అందులో ఉండదు, ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మహిమలో ఉన్నప్పుడు మహిమ శరీరం కూడా అలాగే ఉంటుందంట. సో మహిమ శరీరం ఎప్పుడైతే సంఘము మహిమ శరీరం ధరించుకుంటుందో, ఈ వైరస్, ఈ ఇన్ఫెక్షన్, ఈ రోగము, ఈ బ్యాక్టీరియా ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదంట. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి మహిమ శరీరం ఇవ్వాలి అని ఆయన తిరిగి చనిపోయాడు. హల్లెలూయా. ఆయన న్యాచురల్ బాడీ లాగా చనిపోయి ఆయన తిరిగి లేచినప్పుడు ఎలాగ లేచాడు? మహిమ శరీరంతో లేచాడు. కాబట్టి శిష్యులందరూ కూడా ఆ గృహంలో కూడి ప్రార్థిస్తున్నారు భయంతో, గజగజ వణుకుతూ. ఎవరన్నా వచ్చి ఆ రోమన్ సైనికులు మళ్ళీ వచ్చి మమ్మల్ని చంపేస్తారేమని భయముతోని వారు ఆ గదిలో ఉన్నప్పుడు మరి డోర్లు, విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేస్తారు అక్కడికి. వస్తారా? రారా? వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు భయపడిపోతారు. వాళ్ళు భూతమేమనుకుంటారు, దయ్యమేమనుకుంటారు. ఎందుకు ఇలాగ ఏది రాగలదు? ఆత్మ ఒకటే రాగలదు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆత్మరూపంలో మారిపోయారేమో అనుకుంటారు. అప్పుడు తోమ అంటాడు, ఒకవేళ నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువు నేను లేచాను అంటే నమ్మరు. ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు చూడు, నా రక్తం ఇంకా గాయములు మానలేదు, నా ఇది చూడు అంటే పొట్టలో కూడా నువ్వు చేయబెట్టి చూడు, నా గాయములు చూడు అన్నప్పుడు అన్ని కూడా రక్తము, మాంసం అలాగే ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువుకి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వాజ్ దేర్. న్యాచురల్గా ఉన్నప్పుడు శరీరం ఎలాగుందో, సూపర్ న్యాచురల్ మహిమలో ఉన్నప్పుడు కూడా శరీరము అలాగే ఉంది. కానీ గోడలు ఆయన ఆపలేదు, ఏది ఆయనని ఆపలేకపోయింది. ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. అది మహిమ శరీరం. దట్ ఈస్ వాట్ ది గ్లోరియస్ బాడీ. ఇప్పుడు ఆ గోడలోంచి ఆయన వచ్చేసాడంటే ఏదైనా శరీరంలో నిలబడగలుగుతుందా? ఏది నిలబడలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచింది దేనికోసము? ప్రతి ఒక్కరికి కూడా ఆ శరీరము ఇవ్వాలనే. యు వాంట్ టు గివ్ దట్ గ్లోరియస్ బాడీ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా. దోస్ హూ బిలీవ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అలాంటి శరీరము ఇవ్వాలా. అంటే యాక్చువల్గా ఆ శరీరం ఇచ్చేస్తాడు మనకి, మనం పొందుకోలేకపోతున్నాం. బికాస్ వీఆర్ నాట్ థింక్ అబౌట్ ది సూపర్ న్యాచురల్. మనము అసాధారణమైన దాని గురించి ఆలోచించలేం, అసాధారణమైన దాని గురించి ఎప్పుడు కూడా ఆ దృష్టి పెట్టం మనం. కాబట్టి అది మనము పొందుకోలేకపోతున్నాం. వీఆర్ నాట్ గెటింగ్, వీఆర్ నాట్ రిసీవింగ్ ఇట్. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చాడా? ఇచ్చేసాడు. ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో పౌలు రాస్తాడు, నేను ఆయనతో పాటు కూడా చనిపోయాను, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాను, ఆయనతో పాటు తిరిగి లేచాను. హల్లెలూయా. అంటే ఆ న్యాచురల్ బాడీగా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే న్యాచురల్గా ఉన్నారో, న్యాచురల్గా ఉండి చనిపోయారు, మనం ఆయనతో పాటు చనిపోయాము, ఆయన పాతిపెట్టబడ్డాడు, మనము ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాడు, ఆయన లేచాడు, మనము కూడా ఆయనతో పాటు తిరిగి లేచాం. కానీ ఆయన లేచినప్పుడు మహిమ శరీరంతో లేచాడు, మనం మట్టిగా అలాగే ఉండిపోయాం. చూసారా? మనం ఇంకెక్కడున్నాము? న్యాచురల్గా. కానీ
ఆత్మీయంగా సూపర్ న్యాచురల్ మనం చూసినట్లయితే, అంటే స్పిరిచువల్ గా చూసినట్లయితే మనకి కూడా మహిమ శరీరం ఉందంట. హల్లెలూయా. వీ హ్యావ్ ఆల్సో ద సూపర్ న్యాచురల్ బాడీ, ద గ్లోరియస్ బాడీ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఐజయ్యా ప్రొఫెటికల్ రిఫరెన్స్లో చెప్తాడు, అంటే ప్రాపర్టికల్ స్క్రిప్చర్ చెప్తా ఆయన అంటాడు ఏమంటాడు, ఇదిగో నువ్వు జలములో పడి వెళ్ళినప్పుడు జలములు నిన్ను తాకలేవు, నువ్వు అగ్నిగుండా వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను, అది పాసిబులా? ఈజ్ ఇట్ పాసిబుల్? అగ్నిలో చేయబెట్టావు, కాలకుండా ఉంటావా? కాలిపోతుంది. హల్లెలూయా. నీళ్ళలో నడిచావనుకో తడవకుండా ఉంటావా? కానీ ఐజయ్యా ఆ దినమును చూసి యేసుక్రీస్తు ప్రభువారు లేచి అదే శరీరం మనకు కూడా ఇచ్చారు కాబట్టి నువ్వు జలముల గుండా వెళ్ళినా కూడా ఆ జలములు నువ్వు తడవలేవు, ఆ జలములు నిన్ను నీ మీద పొర్లి పారలేవు. నువ్వు అగ్ని జ్వాలల గుండా వెళ్ళినా కూడా ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? గ్లోరియస్ బాడీ. హల్లెలూయా, గ్లోరియస్ బాడీ. అందరు చెప్పండి, యేసయ్యా నాకు కూడా ఇవ్వు. ఏంటి? మహిమ శరీరం. హల్లెలూయా. నా శరీరాన్ని మహిమ శరీరంగా మార్చండి ప్రభువా. ఈరోజు దీన శరీరమే, దీనంగానే ఉన్నావు కాబట్టి కంటికి కనిపించిన వైరస్కి భయపడుతున్నావా? 6 అడుగులు ఉన్నావు, మళ్ళీ 5 అడుగులు ఉన్నావు, 6 అడుగులు. కంటికి కనిపించని స్కోప్లో కూడా చూసిన కనిపించని వైరస్కి ప్రపంచమంతా గజగజగజగజగా వణికిపోతుంది. ఈరోజు బయటికి రాకుండా లాక్ వేసుకొని ఇంట్లో కూర్చున్నాను, 20 సార్లు చేతులు కడుక్కుంటున్నాను, శానిటైజర్లు రుద్ది 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 చేతులు అరిగిపోతున్నాయి. బికాస్ ఆఫ్ వాట్? ఇన్విజిబుల్ బ్యాక్టీరియా. హల్లెలూయా. దానికి భయపడుతున్నాం, కరెక్టే. కానీ దేవుడు మన శరీరాన్ని బ్యాక్టీరియాకి భయపడే శరీరంగా చేయలేదు. అగ్ని జ్వాలలు కూడా నిన్ను తాకని శరీరంగా చేశాడు, నీరు కూడా నిన్ను తాకని శరీరంగా చేసేసాడు మన శరీరాన్ని. హల్లెలూయా. వాట్ ఈస్ దిస్ వైరస్? వాట్ ఈస్ దిస్? హల్లెలూయా. అందుకే యూ నీడ్ టు బిల్డ్ అప్ ఎ కైండ్ ఆఫ్ ఫెయిత్. యేసుక్రీస్తు విశ్వాసం మనకు ఉండాలంట. ఆయనకు ఏ విశ్వాసం ఉందో మనం కూడా అదే విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ది గ్లోరీ ఈస్. నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మహిమ అంటే ఏంటో నీకు అర్థం కావాలా. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద గ్లోరీ. ద గ్లోరీ. హల్లెలూయా. యు సీ దట్? దట్ ఈస్ ద గ్లోరీ. మహిమ అలాగా ఉంటుంది. ఏది కూడా నిన్ను తాకలేదు, ఏది కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు. హల్లెలూయా. లోకంలోనే ఉంటావు కానీ లోకంలోనే ఏది తాకదు. ఆ చీకటి, అంధకారము, ఆ వైరస్, ఆ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, రోగముల, వ్యాధము, మరణం, ఈవెన్ ద డెత్ కెన్ టచ్ యూ. హల్లెలూయా. బికాస్ యూ ఆల్రెడీ డెడ్. ఒకసారి చనిపోయిన వారికి ఇంకోసారి మరణం ఉంటుందా? అందుకే చెప్పాడు, ఆల్రెడీ యేసుక్రీస్తు వరకు చనిపోయారు కాబట్టి మళ్ళీ మరణం ఆయన మీద ప్రభుత్వము చెయ్యదు. మనం కూడా ఆయనతో పాటు చనిపోయి తిరిగి లేచాము కాబట్టి మన మీద కూడా మరణము ప్రభుత్వము చెయ్యదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దిస్ ఇస్ ద బిలీఫ్ సిస్టమ్. యూ నీడ్ టు బిలీవ్ ఇట్. హల్లెలూయా. దట్స్ ఇట్. ఇది ఎలాగ జరుగుతుంది? లాజికల్ క్వశ్చన్స్ అక్కర్లేదు. దేవుని దగ్గర లాజిక్ పనిచేయదు, బుర్ర అస్సలు పనిచేయదు, విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుడి దగ్గర బుర్ర పనిచేస్తుందా? ఒకవేళ నేను బుర్ర ద్వారా బతుకుతా అంటే నువ్వు దేవుడు నాకు అక్కర్లేదు అంటాడు. నీతిమంతుడు ఎలాగ జీవించాలా? తెలివితోనా, జ్ఞానంతోనా, బలముతోనా? విశ్వాసంతో. హల్లెలూయా. ద రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. హల్లెలూయా. నీకు బుర్ర ఉన్నా కూడా దాన్ని ఉపయోగించకూడదు ఒక్కొక్కసారి. సో లోకంలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి బుర్ర ఉపయోగించు. కానీ దేవుని దగ్గర నుంచి ఏదైనా తెలుసుకోవాలి, ఏదైనా పొందుకోవాలనుకుంటే మట్టుకి నీ బుర్ర పని చెయ్యదు. యూ కెన్ నాట్ అండర్స్టాండ్ గాడ్. హల్లెలూయా. విత్ యువర్ ఫిజికల్ మైండ్ సెట్. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ది గాడ్ అండ్ జీసస్, హల్లెలూయా, యూ నీడ్ టు యూజ్ యువర్ ఫెయిత్, ద ఇన్విజిబుల్ realm, ద సూపర్ న్యాచురల్ realm. హల్లెలూయా. ఫెయిత్ ఓపెన్స్ ఎ సూపర్ న్యాచురల్ realm. హల్లెలూయా. విశ్వాసం నిన్ను ఏం చూపిస్తుంది? అదృశ్యమైన దాన్ని. దృశ్యమైన దాన్ని చూపించేది ఏంటి? న్యాచురల్ సెన్సెస్. అదృశ్యమైన దాన్ని చూపించేది ఏంటి? అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు అంట విశ్వాసం. హల్లెలూయా. ద ఫెయిత్ ఈజ్ అన్ ఎవిడెన్స్ దట్ ది ఇన్విజిబుల్ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. హల్లెలూయా. యువర్ ఫెయిత్ ఈజ్ అన్ ఎవిడెన్స్. మరి విశ్వాసాన్ని దానికోసం వాడుకోవాలా. ప్రతి అద్భుతం కూడా సూపర్ న్యాచురల్ నుంచి వస్తుంది. ఎవ్రీ మిరకల్ కమ్స్ ఫ్రమ్ సూపర్ న్యాచురల్. Every healing comes from supernatural. Hallelujah. Every deliverance, it comes from
సూపర్ న్యాచురల్. హల్లెలూయా. అదృశ్యమైన దాంట్లో నుంచి వస్తుంది. స్వస్థత కానివ్వండి, విడుదల కానివ్వండి, బలము కానివ్వండి. ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఇప్పుడు వ్యాధి గుడ్ గిఫ్టా? సిక్నెస్ ఈస్ గుడ్ గిఫ్ట్? నో. సో దట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది గాడ్. హల్లెలూయా. అది దేవుని దగ్గర నుంచి రాదు. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిది కూడా ఎలాంటిది? ఇట్ ఈస్ ఏ గుడ్ గిఫ్ట్. హల్లెలూయా. హీలింగ్ ఈజ్ అ గుడ్ గిఫ్ట్. డెలివరెన్స్ ఈజ్ అ గుడ్ గిఫ్ట్. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? సూపర్ న్యాచురల్. అంటే నీ విశ్వాసం ఎక్కడ ఉండాలా? న్యాచురల్ దానిపైన ఉండాలా? సూపర్ న్యాచురల్ పైన ఉండాలా? సూపర్ న్యాచురల్. యువర్ ఫెయిత్ ఆల్వేస్ సీస్ ది సూపర్ న్యాచురల్. హల్లెలూయా. యు నీడ్ టు ఫోకస్ ఆన్ సూపర్ న్యాచురల్ థింగ్స్. హల్లెలూయా. ఆల్ రైట్. ఇప్పుడు దేవుడు నిన్ను సృష్టించింది దేనికోసము? న్యాచురల్ కోసమా, సూపర్ న్యాచురల్ కోసమా? ఏమంటారు ఇక్కడ ఐజాయా చాప్టర్ నెంబర్ 43:7లో, నేను నా మహిమ కొరకు సృజించిన వారంట. హల్లెలూయా. గాడ్ హస్ క్రియేటెడ్ ఫర్ ది సూపర్ న్యాచురల్, నాట్ ఫర్ న్యాచురల్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను న్యాచురల్ కోసము కాదు అనండి. నేను సృష్టించబడింది సూపర్ న్యాచురల్ కోసం అనండి. యా, హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ దట్. దాన్ని ఏం చేయాలి? నువ్వు నమ్మాలా. హల్లెలూయా. When you believe it, you will live supernatural. Hallelujah. Because you are righteous and you are believing it, and this belief will brings the supernatural realm. Hallelujah. Your body can be transformed day by day. Hallelujah. All right? Okay, somebody say back into glory. మళ్ళీ తిరిగి నేను అక్కడికి ప్రవేశిస్తున్నాను. Those who are watching live, speak, I am created for his glory. Hallelujah. All right. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దేనికోసం సృష్టించాడు తెలుసా? ఆయన మహిమ కోసమే. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు హావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన దానికోసమే సృష్టిస్తే అది పొందుకోవడము కష్టమా, సులభమా? మరి ఎందుకు పొందుకోలేకపోతున్నాము? lack of knowledge. We are not listening such kind of sermons. మనం ఏది వింటామో దానిపైన మనకి విశ్వాసం పెరుగుతుంది. ఏది విశ్వసించి దాన్ని అడుగుతామో దాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. What you believe will possess it, and what you listen you will get faith on the things. హల్లెలూయా. విన్నదాన్ని బట్టి విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో ప్రార్థించుకున్న దాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. సో ఆల్ రైట్. ఇప్పుడు అయితే ముందుగా దేవుడు మట్టికి మనల్ని ఎలాగా సృష్టించాడంటే మహిమలో సృష్టించలేదు. హీ వాంట్స్ మేక్ us, give us మహిమ. He wants give us the glory, but he has not created in the glory. Hallelujah. All right. చూద్దాం, ఆ రిఫరెన్స్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 1. The death of Jesus. Hallelujah. దేవుడు మనకిచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన, అతి విలువైనటువంటి గిఫ్ట్ ఏదైనా ఉందంటే సిలువ. హల్లెలూయా. సిలువ, ద క్రాస్. అయితే ఈ సిలువని మనం మెడలో వేసుకోవడానికి మాత్రం ఉపయోగించుకుంటున్నాం, లేదా ఇంటిపైన గోడ పైన పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు సిలువ ఏమైపోయింది? గోడ మీదకి వెళ్ళిపోయింది, లేదా మెడలోకి వచ్చేసింది. కానీ సిలువని దేవుడు మెడలో వేసుకోవడానికి ఇవ్వలేదు, గోడ మీద పెట్టుకోవడానికి ఇవ్వలేదు. సంథింగ్ హ్యాపెన్స్ ఆన్ ది క్రాస్. హల్లెలూయా. ద క్రాస్ హస్ గివెన్ టు చేంజ్ సంథింగ్. హల్లెలూయా. టు గివ్ యూ సంథింగ్ బ్యాక్. ఏదో నీకు ఇవ్వడానికి దేవుడు, ఏదో అద్భుతమైనది ఇవ్వడానికి, ఏదో ఉన్నతమైన దేవుడు నీకు ఇవ్వడానికి దేవుడు సిలువని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సిలువని మధ్యలోకి తీసుకొచ్చాడు, సిలువని భూమి మీద ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఈ సిలువ ద్వారానే సమస్తము ఎక్స్చేంజ్ అయిపోయిందంట. ఎక్స్చేంజ్ హస్ బీన్ డన్ ఆన్ ది క్రాస్. హల్లెలూయా. ఆల్ రైట్. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 2 and from verse 6. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
అయితే ఒకడు ఒక చోట ఈ లాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. చూసారు, ఇక్కడ ఆగిపోయాం మనం. నేనే పాటి వాడిని, నా వల్ల ఏమవుతుంది? దేవుడే చెప్పండి. ఇది ఎవరు చెప్తున్నారు మాట? దేవుడే. గాడ్ ఇస్ స్పీకింగ్ హియర్. హల్లెలూయా. నా లైఫ్ ఎంత, నా జీవితం ఎంత, నేను ఎన్ని రోజులు బ్రతకగలను, నేను సాధించగలను, నా సామర్థ్యం ఇంతే. హల్లెలూయా. I cannot do anything because this is my strength and effort. Hallelujah. అయితే నీ మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువవాడిగా చేసితివి. మహిమా ప్రభావములతో. వెయిట్, ఇక్కడ మనం దేవదూతల కంటే తక్కువవాడిగా చేయబడ్డామా, ఎక్కువవాడిగా చేయబడ్డామా? గట్టిగా చెప్పాలా? అటు వెనుక వినిపిస్తుందా? సరిగ్గా అర్థమవుతుందా? బ్యాక్ అర్థమవుతుందా? ఐ అండర్స్టాండ్ ఇన్ ది స్క్రిప్చర్. బెంజమిన్ బ్రదర్, ఐ గెటింగ్ క్లియర్గా ఉందా వాయిస్? ఓకే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సో ఐ వాంట్ ఎవ్రీబడి హియర్ లిసన్ దిస్ సర్మన్. ఆల్రైట్, ఇప్పుడు దేవదూతల కంటే మనం తక్కువ వారిగా చేయబడ్డామా, ఎక్కువ వారిగా చేయబడ్డామా? తక్కువ వారిగా. ఎందుకు తక్కువ వారిగా ఉన్నట్టు? దేవదూతల కంటే ఎలాగ దేవుడు చేస్తాడు? కొంచెం తక్కువ వాడిగా చేశారా, లేదంటే చాలా వ్యత్యాసం పెట్టాడా? నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి, కొంచెమే హల్లెలూయా, కొంచెమే తక్కువ వారిగా చేస్తాం. కానీ ఈ దేవుని దృష్టిలో కొంచెం అనేది ఎంత వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది తెలుసా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హల్లెలూయా, లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ దేవుని దృష్టిలో ఎంతది? కొంచెమే. దేవుడు కొంచెం తక్కువగా చేస్తాము. నీకు దేవదూతకి తేడా ఏం లేదంటుండే, వ్యత్యాసం ఏం లేదు. కానీ ఒక్క విషయంలో కొంచెం మట్టుకే తేడా ఉంది. ఆ కొంచెమే మనకి చాలా పెద్ద తేడా తీసుకొచ్చేసింది. హల్లెలూయా, చాలా వ్యత్యాసాన్ని తీసుకొచ్చేసింది. అంటే మరి ఏంటి ఆ కొంచెము? ఏం తక్కువైంది? ఈ కొంచెం తక్కువడం వల్ల దేవదూతలకి మరణం లేదు. ఏంజెల్స్ కెనాట్ డై, ఏంజెల్స్ లివ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. మరణం ఉందా దూతలకి? మరణించగలవా? మరణించలేవు. హల్లెలూయా. మరణం అనేది లేదు. యుగయుగములు కూడా బ్రతికే సామర్థ్యం పట్టుకుంది. హల్లెలూయా. ఇదొక్క తేడా వచ్చేసింది. ఏంజెల్స్కి వ్యాధి వస్తుందా? జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ, 5 గుణాలు, ఒక టాబ్లెట్, ఇవేమో ఉన్నాయా? దూతలకి ఇవేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. నథింగ్. అంటే ఈ ఒక్క తేడా ఏం డిఫరెన్స్ తీసుకొచ్చింది? మరణము లేకుండా ఏంజెల్స్ మరణం లేకుండా ఉన్నాయి, వ్యాధి లేకుండా ఉన్నాయి. పోనీ లేమి ఉందా దూతలకి? ఒక పూట తిని ఇంకో పూట ఉపవాసం ఉంటాయా? ఉండవు. హల్లెలూయా. దేవదూతలకి ఆ ఫుడ్ 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు దేవుడు. ఏంజెల్స్ ఫుడ్ 40 సంవత్సరాలు పోషించాడు అరణ్యంలో 40 లక్షల మందికి. హల్లెలూయా. దేర్ ఆర్ ప్lenty ఆఫ్ హార్వెస్ట్ ఇన్ హెవెన్. హల్లెలూయా. సో ల్యాక్ అనేది లేదు. నీకుందా ల్యాక్ అనేది? ఉంది. మరణం ఉందా? ఉంది. పుట్టాం కనుక ఎప్పుడు ఒక రోజు చచ్చిపోతాం. సో దిస్ ఇస్ వాట్ అవర్ కాన్షియస్. ఇది మన మనస్సాక్షి. హల్లెలూయా. లోకంలో ఉన్నాం కాబట్టి విల్ డై. ఈరోజు కాకపోతే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇంకా 70 సంవత్సరాలు, కొంచెం బలం ఉందా 80 సంవత్సరాలు. మరణం అనేది ఖచ్చితం. హల్లెలూయా. అంటే ఈ వ్యత్యాసం దేని వల్ల వచ్చింది? కొంచెం తక్కువ చేయడం వల్ల. బిట్ లోయర్ దెన్ ది ఏంజెల్స్. హల్లెలూయా. బిట్ లోయర్. కానీ ఇది మనకి ఎంత తేడా తీసుకొచ్చింది? వ్యాధులు, బాధలు, దరిద్రము, లేమి, మరణము, శోధనలు అన్నీ కూడా వచ్చేసాయి. హల్లెలూయా. కొంచెం తక్కువలోనే. అయితే ఆ కొంచెము ఏంటి? ఎక్కడ దేవుడు తక్కువ చేశాడు? కొంచెము ఏది మనకి ఇవ్వలేదు, ఏది దూతలకు ఉంది అంటే మహిమ. హల్లెలూయా. గ్లోరీ. గ్లోరీ. దూతలు ఎక్కడ ఉంటాయి? అందుకే ముందు చెప్పాను, దేవదూతలు ఎక్కడికి వస్తే ఆ స్థలమంతా కూడా దేంతో నింపబడుతుంది? మహిమ. ఎందుకు? దూతలు మహిమలో ఉంటాయి కాబట్టి, దేవుడు మహిమలో ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. బికాస్ ద ఏంజెల్స్ ఆపరేట్స్ త్రూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనకి కొంచెం తక్కువ ఏంటి? ఏం తక్కువైంది? మహిమ. మహిమని దేవుడు తక్కువ చేశాడు కాబట్టి మనము దూతల కంటే ఎలాగ ఉన్నాము? తక్కువ వారిగా. హల్లెలూయా. ఒక దూత యొక్క సామర్థ్యం ఎప్పుడు చెప్తుండే, ఒక దూత యొక్క సామర్థ్యము 1 సెకండ్లో
ఎంతమంది శత్రువులను హతం చేయగలదు ఒక దూత? 185,000 మందిని ఒక్క సెకండ్లో హతం చేసేస్తుంది. హల్లెలూయా. యుద్ధంలో ఒక ఏంజెల్ వచ్చి యెహోషువ తరపున యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసినప్పుడు ఒక సెకండ్లోనే 185,000 మందిని హతం చేసేస్తుంది. హల్లెలూయా. అంటే అంత సామర్థ్యం దూతకి. ఎంత తక్కువ అవడం వల్ల అంత సామర్థ్యం వచ్చింది దూతకి? అందరు చెప్పండి, కొంచెమేనండి. ఇట్లా ఇట్లా ఇలా చూపించండి, హాఫ్ ఇంచ్ చూపించండి, కొంచెమేనండి, ఇంతే అనండి, చూపించండి ఇలాగా ప్రతి ఒక్కరు ఇలా చూపించండి. ఇంతే తక్కువ అనండి. ఇంతే తక్కువ ఉండడం వల్ల ఆ ఇంత ఎక్కువ ఉన్న ఏంజెల్ ఏం చేయగలదు? ఎంతమంది శత్రువులను ఓడించగలదు? కానీ నీకున్న శత్రువులు వ్యాధి, రోగము, బాధ, బలిత వేళ్ళ మీద లెక్కించవచ్చు. నీ శత్రువులు 10 మంది 20 మంది అంతకన్నా ఎక్కువ ఉండరేమో. అంటే నీకు ప్రతిదీ కూడా కాలు నొప్పి, మోకాలు నొప్పి, తల నొప్పి, జుట్టు ఊడిపోవడము, ఏజింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఏంటి? దీస్ ఆర్ ఆల్ ది ఎనిమీస్. ఐ డోంట్ ఫైట్ విత్ దిస్. హల్లెలూయా. విత్ ఫెయిత్, విశ్వాసంతో వీటిని ఏం చేయాలా? యుద్ధం చేయాలి ప్రతిరోజు దీంతోనే. హల్లెలూయా. మరి నీకున్న శత్రువులు ఎన్ని ఉంటాయి? ఎంతమంది శత్రువులు ఉంటారు నీకు? లెక్క పెడితే ఎంతమంది శత్రువులు ఉంటారు? ఒక మనిషిని లేపి నిలబెట్టి నీకు ఏ సమస్యలు ఉన్నాయమంటే 10 సమస్యలు చెప్తారేమో. 20 పోనీ 100 అంతకంటే ఎక్కువ ఉంటాయా? ఉండలేవు. అంటే ఈ 100 మంది శత్రువులతో జయించే సామర్థ్యం కూడా నీ లోపల ఉందా? లేదు. కాబట్టి నువ్వేం చేస్తావు? పరిగెత్తుకొని వస్తావు. ప్రార్థన కావాలా? ఆయిల్ పోయి నా మీద 1 కేజీ 2 కేజీలు 2 లీటర్లు 3 లీటర్లు ఆయిల్ వేసేసి నా మీద అభిషేకం ఇవ్వు. ప్రార్థించి ప్రతిరోజు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ అంటే దేనివల్ల వచ్చింది ఇది? లిటిల్ లోయర్. హల్లెలూయా. కానీ దూత యొక్క సామర్థ్యం ఏంటి? ఒక్క సెకండ్లో 185,000 మంది శత్రువుతోని యుద్ధం చేసి గెలవగలదు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ ఏంజెల్. ఈ యొక్క ఎంత అద్భుతమైన శక్తి ఎక్కువ తయారు చేయడంలో ఎక్కువ ఇవ్వడం వల్ల వచ్చిందా? కొంచెమే తక్కువ చేయడం వల్ల వచ్చిందా? లిటిల్. హల్లెలూయా. ఈరోజు ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి ఆ దూతల కంటే ఎక్కువ సామర్థ్యం చేసే మహిమలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అది సర్మన్ ఈరోజు. హల్లెలూయా. అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తున్నాను. సో వై దిస్ బ్యాక్గ్రౌండ్ ఈస్ టు నో అబౌట్ ద గ్లోరీ. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. అప్పుడు నువ్వు అడగచ్చు, ప్రభువా చేసావు కానీ ఆ దూతల కంటే కొంచెం కొన్ని ఈక్వల్గానే చేయొచ్చు కదా, ఎందుకు తక్కువ అడిగా చేస్తావు? ఈ కొంచెం తక్కువ అడిగా చేయడం వల్ల నాకు ప్రతిరోజు ఇన్ని పోరాటాలు, నాకు ప్రతిరోజు ఇన్ని యుద్ధాలు, నన్ను ప్రతిరోజు ఇదిగో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో బిక్కుమంటూ బ్రతకాలి నేను. నీటి బుడగలాగా, ఊపిరి బుగ్గలాగా, గడ్డి పరకలాగా నేను బ్రతకాలి భూమి మీద. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో చేయలేదు. ఎందుకు ప్రభువా? నన్ను ఈక్వల్గానే చేయొచ్చు కదా అని అడగొచ్చు నువ్వు. హల్లెలూయా. యు హావ్ ఎ రైట్ టు ఆస్క్. నీకు హక్కు ఉందా? అడిగే హక్కు ఉంది. అడగొచ్చు నువ్వు దేవుణ్ణి. ప్రభా దూతల కంటే ఎందుకు నన్ను తక్కువ చేస్తాను? ఈక్వల్గా చేయొచ్చు కదా, వారేం గొప్పవారు నాకంటే. హల్లెలూయా. మరి నేను ఎందుకు తక్కువగా చేయబడ్డాను? అయితే దేవుడు నిన్ను దూతల కంటే కొంచెం తక్కువగా చేసి నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని వెతకడం మొదలు పెడతావో, క్రీస్తు యొద్దకి వస్తావో, క్రీస్తుని అంగీకరిస్తావో, ఆయన రక్తంలో కడగబడతావో, అప్పుడు ఆయన మహిమ కిరీటంతో నిన్ను ధరింపజేస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్ నౌ గాడ్ వాంట్స్ టు గివ్ యు ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. యు హావ్ టు పుట్ దిస్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు దీనివల్ల నీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఆధిపత్యము, డొమినియన్. యు విల్ గెట్ డొమినియన్ త్రూ ది గ్రేస్, త్రూ ది గ్లోరీ. హల్లెలూయా. డొమినియన్. హల్లెలూయా. నంబర్ 1 పాయింట్ రాసుకోండి. డొమినియన్. గ్లోరీ గివ్స్ యూ డొమినియన్ రాసుకోనండి. గ్లోరీ గివ్స్ యూ డొమినియన్. రైట్. ఇక్కడ చూడండి, చదవండి అమ్మా. నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటి వాడు? నీవు దేవదూతల కంటే వాన్ని కొంచెం తక్కువ వానిగా చేసితివి. ఇంకొకటి, ఇప్పుడు దేవదూతల కంటే అంటే దేవదూతలు, ఇప్పుడు లూసిఫర్ దేవదూతేనా? లూసిఫర్ దేవదూతనా కాదా? హలో, ఈజ్ లూసిఫర్ ఏంజల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? ప్రైమ్ ఏంజల్. ఇప్పుడు వాడికంటే నువ్వు ఎలాగ చేయబడ్డావు? తక్కువ వాడిగా, ఎక్కువ వాడిగా? తక్కువ వాడిగా చేయబడ్డా. అంటే చేయబడినప్పుడు ఎలాగ చేయబడ్డావు? వాడికంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డావు. కాబట్టి వాడు నిన్ను కోర్టులో ఫుట్బాల్ ఆడుకుంటారు చూసావా, అలా ఆడుతున్నాడు. అంటే ఇటు కొడతాటు అటు కొడుతు, ఇటు కొడతాటు అటు కొడుతు, ఆడే రెండు దిక్కులు వాడే ఆడుతున్నాడు.
మధ్యలో మనం బాల్, ఫుట్బాల్ కాదు టెన్నిస్. సో వాడవ టెన్నిస్ ఉంటుంది చూసారా, 2 ప్లేయర్లు కూడా వాడే ప్లే చేస్తున్నాడు, మధ్యలో మనం ఏంటి బాల్, ఎట్టు కూడా తడిపోతున్నాం. ఎందుకు వాడికి అంత బలం వచ్చింది? కొంచెం తక్కువగా చేపట్టడం అంతే. ఈ కొంచెం తక్కువగా చేపట్టడం వల్ల కోర్టులో బాల్లాగా మారిపోయి మన జీవితం. We have become ball in the court. Hallelujah. Because God has created little lower than the angels. Hallelujah. మరి ఇది సమంజసమా, న్యాయమా? ఇప్పుడేమో ప్రభా ఈ నొప్పి తీసే ప్రభా, ఈ అప్పకాడ విరగొట్టు ప్రభా, ఇదిగో ఈ భరించలేకపోతున్న ప్రభా, ఈ భర్త వలన ఈ భార్య ఈ పిల్లలు ఏం గోల ప్రభా, ఏంటి జీవితం? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం మనం. హల్లెలూయా. నా ప్రే అంటే ఈ ప్రార్థన ఇలాగ చేసే దుస్థితి ఎందుకు వచ్చింది మనకి? లూసిఫర్ వల్ల. ఎందుకు లూసిఫర్ మనకి ఇన్ని బాధలు పెడుతున్నాడు? కొంచెం ఎక్కువగా చేశాడు దేవుడు అని. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ చేసి నువ్వు భూమి మీద ఇలాగ శ్రమలు పడుతూ బ్రతుకు అని దేవుడు నిన్ను వదిలేశాడా? ఆ కొంచెం తక్కువగా చేస్తాను నిన్ను, అలాగా శ్రమలు పడుతూ, ఆ ఇబ్బందులు పడుతూ, ఆ మరణ వేదనలు పడుతూ, ఆ హింసలు భరిస్తూ అలాగే జీవించు, నన్ను రోజులు అలాగా జీవించు, తర్వాత ఎలాగో పరలోక రాజ్యం వచ్చేసి కాబట్టి అప్పుడు చక్కటి జీవితం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడా? నో. లుక్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్ హియర్. హల్లెలూయా. చదవండి. నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి. అంటే దూతలకి నీకు ఏం తక్కువడం వల్ల నువ్వు దూత కంటే తక్కువ అయిపోయావు? మహిమ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల తిరిగి దేవుడు నీకు ఏమిస్తున్నాడు? మహిమ. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. గాడ్ ఈస్ గివింగ్ యు గ్లోరీ బ్యాక్. ఇప్పుడు ఈ గ్లోరీ నీకు వచ్చేసింది అనుకో, నువ్వు దూతల కంటే తక్కువనా ఎక్కువనా? ఈక్వల్. యువర్ ఈక్వల్. అంటే ఇప్పుడు వాడు నేను ఆడుకోవచ్చా? తిరిగి నువ్వు ఆడుకోవచ్చు అని. ఒకవేళ ఆడేది ఇబ్బంది పెడితే నువ్వు అంతకంటే డబుల్ పెట్టవచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు ఈక్వల్ కాదు, మోర్ దెన్ ఈక్వల్. హల్లెలూయా. అందరు మోర్ దెన్ ఈక్వల్ అనండి. మోర్ దెన్ ఈక్వల్. హి గేవ్ యు మోర్ దెన్ ఈక్వల్. హల్లెలూయా. మోర్ పవర్ దెన్ యువర్ ఎనిమీ, దెన్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. దేని వలన? మహిమ. హల్లెలూయా. ఐ డోంట్ నో, ఈరోజు ఎవరైతే వాక్యము హృదయంలోకి వెళ్ళిపోతుందో నీ సమస్యలపైన నువ్వు ఆధిపత్యాన్ని పొందుకోబోచున్నావు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ డొమినియన్ పవర్ ఓవర్ ఎవ్రీ ఎనిమీ ఇఫ్ యు అండర్స్టాండ్ ది స్క్రిప్చర్స్. హల్లెలూయా. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. దేవుడు సృష్టించిన దీనికోసం నేను. గాడ్ హస్ క్రియేటెడ్ యూ ఫర్ దిస్ పర్పస్. హల్లెలూయా. ఇప్పుడు నీకు మహిమ ప్రభావములు ఎప్పుడైతే నీకు ధరింప చేశాడో ఇమ్మీడియట్గా ఏమొచ్చేసింది తెలుసా నీకు? ఇమీడియట్గా ఏమొచ్చేసింది? డొమినియన్ అన్నారు. డొమినియన్ అనండి, ఆధిపత్యం అనండి. అంటే ఆధిపత్యం దేని ద్వారా వచ్చేసింది? సింపుల్గా నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన విశ్వాసం పెట్టావు, ఆయన వద్దకు తిరిగి రావడం వలన ఆయనకి ఏమిచ్చాడు? మహిమ ప్రభావముని కిరీటంగా ధరించబడ్డా. ఎప్పుడైతే నువ్వు మహిమ ప్రభావంతో కిరీటంగా ధరించబడ్డావో ఇమ్మీడియట్గా ద ఇమ్మీడియట్ యాక్షన్ ఏం జరిగిందంటే, చదవండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. నువ్వు సీ దట్. అంటే ఎప్పుడు జరిగింది? మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసేటివి. ఆ మహిమ ప్రభావం ఎప్పుడైతే నీ కిరీటం లాగా నీ మీదకి వచ్చేసిందో దేవుడి చేతి పనుల మీద అన్నిటి మీద దేవుడు నీకు అధికారం అనుగ్రహించి సమస్తమును పాదముల కింద పెట్టాడు. ఇప్పుడు ఏంజెల్ దేవుని సృష్ట కాదా? ఏంజెల్స్ దేవుని సృష్ట కాదా? లూసిఫర్ దేవుని సృష్టేనా? సృష్టే. హల్లెలూయా. ఏంజెల్స్ అన్ని కూడా దేవుడు సృష్టించిందేనా? ఇప్పుడు దేవుడు దేని మీద అధికారం ఇచ్చాడు? ఏదైతే దేవుడు ఏంజెల్స్ చేశాడో, ఏదైతే దేవుడు లూసిఫర్ని చేశాడో, ఏదైతే దేవుడు సమస్త సృష్టిని చేశాడో వీటన్నిటిపైన ఇప్పుడు నీకు ఆధిపత్యం వచ్చేసిందంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. Now you get dominion when you get into the glory. Hallelujah. That is what this sermon is getting back into the glory. Hallelujah. Not only that, ఇంక అంతే కాదు. అయితే ఎప్పుడైతే నీకు అంటే చూడండి మహిమ ప్రభావంతో నీ కిరీటము ధరింపబడిందో ఏం జరిగింది? మొదటి అధ్యాయం చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగ చేయబడ్డారు? చదవండి. 8 నుంచి చదవండి. అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. 2:8.
నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, ఆ. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును ఆ, వానికి లోపరిచినప్పుడు ఆ. వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ఆ, ఏమంటున్నాడు దేవుడు? వాడికి లోపరచకుండా దేనిని అప్పకాడని విడిచిపెట్టాడా? నిరుద్యోగాన్ని విడిచిపెట్టాడా? మోకాల నొప్పిని విడిచిపెట్టాడా? జుట్టు రాలిపోవడాన్ని విడిచిపెట్టాడా? దేనైనా విడిచిపెట్టాడా? దేన్ని విడిచిపెట్టలేదు. సమస్తమును తీసుకొచ్చి నీ పాదముల కింద పెట్టేశాడంట దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలేదు. అంటే ఆయన లోపరిచినప్పుడు దేనిని కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఇటు నువ్వు అనుకోవచ్చు, ఇది కూడా చేస్తాడా దేవుడు? ఇది కూడా ఇస్తాడా దేవుడు? నా జీవితం ఇది కూడా ఇలాగ మార్చేస్తాడు దేవుడు నువ్వు అనుకోవచ్చు. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? దేన్ని కూడా విడిచిపెట్టలేదు, సమస్తమును. అంటే నీకు ఈరోజు ఏ సమస్య ఉందో, ఏ ప్రాబ్లం ఉందో, వాటన్నిటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశాడు? పాదముల కింద. హల్లెలూయా. ఐ యు గెటింగ్ సంథింగ్ టుడే? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఎవరో ప్రార్థన చేసి వచ్చి ఉంటారు, ఏంటి లాక్డౌన్ ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఈ సిచ్యువేషన్ ఏంటి, ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఎన్ని రోజులు ప్రభా అని ప్రార్థన చేసి ఉంటావు. దేవుడు అందుకే నీకు అద్భుతమైనటువంటి దర్శనంతో కూడిన ప్రవచనాత్మక కూడినటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏం వాగ్దానం అది? వానికి లోపరిచినప్పుడు దేనిని కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈ వైరస్ని విడిచిపెట్టలేదు, కరోనాను విడిచిపెట్టలేదు, బ్యాక్టీరియాని విడిచిపెట్టలేదు, దేనిని కూడా విడిచిపెట్టలేదు. సమస్తాన్ని తీసుకొచ్చి నీ పాదముల కింద పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. వావ్, దిస్ ఇస్ ద గాడ్ వి సర్వ్. ఆల్రైట్, చదవండి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ. అయితే ఇది ఏంటి? దిస్ ఇస్ ఆల్సో ప్రొఫెసీ. హల్లెలూయా. ఇది మరి మహిమ ప్రభావం ఇంకా కిరీటంగా ధరించడానికి ముందు, అంటే యేసుక్రీస్తు చనిపోవడానికి ముందు, చనిపోవడానికి ముందు, అయితే చనిపోయిన తర్వాత ఏం జరిగింది? చదవండి. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీద ఎలాగ సృష్టించాడు? దూతల కంటే హెచ్చైన వాడిగా, తక్కువ వాడిగానా? చెప్పాలి అందరూ. తక్కువ వాడిగానా, ఎక్కువ వాడిగానా? హలో, వింటున్నారా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని దూతల కంటే తక్కువ వాడిగా చేశాడా, ఎక్కువ వాడిగా చేశాడా? అరే ఒక్కరిద్దరు చెప్తారేంటండి? అందరూ కలిసి చెప్పలేరా? అందరూ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారిని తక్కువ వాడిగా చేశాడా, ఎక్కువ వాడిగా చేశాడా? ఏదో తక్కువ వాడిగంటే ప్రాబ్లమే, ఎక్కువ వాడిగంటే ప్రాబ్లమే. అక్కడ వాక్యం ఉంది కదండి, నేనేం చెప్పాలా? వాక్యంలో ఉందిగా. దేవుని కృపలో ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించే దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని తక్కువగా చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు? వై గాడ్ హస్ క్రియేటెడ్ జీసస్ లిటిల్ లోయర్ దెన్ ది ఏంజెల్స్? మరణము అనుభవించాలి కాబట్టి, మరణము పొందాలి కాబట్టి, ఆయన మరణించాలి కాబట్టి ఎలాగ చేశాడు? దూతల కంటే కొంచెము తక్కువ. ఒకవేళ దూతల్లాగా ఈక్వల్ చేసినా, దూతల కంటే ఎక్కువ చేసినా యేసుక్రీస్తు ప్రభువు చనిపోతారా? 100 సార్లు సిలువకై వాళ్ళకి విసుగొచ్చి వదిలేదు, కానీ ఈయన మటుకు చనిపోడు. అవునా కదా? అందుకే అంటే ఆ పర్పస్ నెరవేరు. ఆయన చనిపోవాలి కాబట్టి, ఆయన మరణం అనుభవించాలి కాబట్టి దూతల కంటే ఎలాగ చేశాడు? కొంచెము తక్కువవాడిగా చేశాడు. తక్కువవాడిగా చేయడం వలన యేసుక్రీస్తు ప్రభువుకి ఏమొచ్చింది? మరణం, డెత్. హల్లెలూయా. ఒకవేళ మహిమలో యేసుక్రీస్తు ప్రభువు ఉంటే మరణించవాడా? నథింగ్. హల్లెలూయా. అంటే మహిమలో గనుక నీకుంటే, నువ్వు ఉంటే మరణం పైన పరిపూర్ణమైన అధికారము ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ద డెత్ యూ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ డెత్. హల్లెలూయా. మరణ పైన నీకు ఏముంటుంది? పరిపూర్ణమైన అధికారం. చూడండి ఇక్కడ, దూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా ఆయనను చూచుచున్నాము. ఎప్పుడు ఇది?
మరణము పొంది తిరిగి లేచిన తర్వాత ఏం ధరించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మహిమ కిరీటం. హల్లెలూయా. మహిమ కిరీటం ధరించుకోవడం వలన ఏదైనా ఆపగలిగిందా ఆయనని? ఏది ఆపలేదు. ఈ కెన్ ట్రాన్సెండ్. ఎక్కడికైనా వెళ్ళగలడు, మేఘం మీద రాగలడు, మేఘం మీద ప్రయాణం చేయగలడు, ఆరోహణం వెళ్ళగలడు, పాతాళానికి వెళ్ళగలడు, మళ్ళీ తిరిగి రాగలడు. అంటే నో లిమిటేషన్స్. హల్లెలూయా. ఈ సామర్థ్యం దేని వలన వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారికి? మహిమ ప్రభావములు కిరీటంలాగా ధరించడం వల్ల. అంటే ఎప్పుడైతే మహిమ ప్రభావములు కిరీటంగా ధరించబడ్డాయో, ఏంజల్స్ కంటే, దూతల కంటే కొంచెం తక్కువగా చేసినప్పుడు మరణం పొందాడు. మరణం పొంది తిరిగి లేచిన తర్వాత మహిమ ప్రభలతో కిరీటము ధరించబడిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆధిపత్యము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 3 నుంచి చదవండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు అండర్లైన్ దట్ స్క్రిప్చర్ చదవండి. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండెను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. అంటే భూమి మీద యేసుక్రీస్తు జన్మించింది దూతల కంటే కొంచెము తక్కువగా జన్మించాడు. దానివల్ల ఆయన మరణం పొందాడు. ఆయన మరణం పొంది తిరిగి లేచి మహిమ ప్రభావత కిరీటం ధరించడం వలన ఏ దూతల కంటే తక్కువగా చేయబడ్డాడో ఆ దూతల కంటే ఎంతో శ్రేష్ఠుడైపోయాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి దేవుడికి. గివ్ క్లాపింగ్ టు గాడ్. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన నామమును ధరించుకొని దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. ఎలాగ వచ్చింది ఇది? ఎలాగ వచ్చింది? అందరూ చెప్పండి. మహిమ ప్రభావం అనండి. యేసుక్రీస్తు పుట్టింది మట్టుకు ఎలాగ పుట్టాడు? దూతల కంటే కొంచెము తక్కువగా. అంటే పర్పస్తోనా? అవును, దేర్ ఇస్ ఎ పర్పస్. ఎందుకు? చనిపోవాలి కాబట్టి. ఒకవేళ మహిమ ప్రభావాలతో కనుక పుడితే చనిపోడు. మహిమ ప్రభావాల లేకుండా పుట్టాడు కాబట్టి దూతల కంటే తక్కువగా ఉన్నాడు. తక్కువగా ఉండి చనిపోయి తిరిగి లేచి మహిమ ప్రభావాలతో కిరీటము ధరించడం వలన అదే దూతల కంటే ఎంతో హెచ్చైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతే నీకేంటి లాభము? నీకేంటి లాభము? అందరు చెప్పండి. నాకేంటి అయ్యానండి అనండి. దేవుని అనండి. ప్రభు మరి నాకేంటి అనండి. గట్టిగానండి. ప్రభు నాకేంటి అనండి. ఇది మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఎందుకంటారు? డిస్టెన్స్ ఉందనా? లేదంటే డైజెస్ట్ అవ్వట్లేదా వాక్యము? ఇది కొంచెం పిహెచ్డి లెవెల్ వాక్యం. ఇది నేను ఎల్కేజీ ఏమో. ఇప్పుడు మీరు ఎల్కేజీలో ఉన్నారు, నేనేమో పిహెచ్డి వాక్యం చెప్తున్నా. మీకు సింక్ అవ్వట్లేదు. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా అని చెప్దాము. ఇది మట్టుకు చెప్తారు. ఊత పదం కదా క్రైస్తవులందరికీ. హల్లెలూయా హల్లెలూయా. ఇది వచ్చేస్తుంది మనకి. అందరూ అనండి. నాకేంటి ప్రభు అనండి. ఇది బాగుంది కొంచెం. రైట్. నీకేంటో చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు. చదవండి. ఏలయనగా నీవు నా కుమారుడవు. 9 నుంచి చదవండి. 2:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. 2:9 అమ్మా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఎవని నిమిత్తము? ఆయన చూస్తూ నువ్వు మట్టుకు అలాగే ఉండు అని దేవుడు చెప్పలేదు. ఇప్పుడు నా కింద వచ్చిన నీకోసం చెప్తున్నాను. చదవండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నామందు విశ్వాసం ఉంచారో అలాగా విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిని కుమారులు అన్నాడు. ఇలా కుమారులుగా చేయబడిన ప్రతి ఒక్కరిని
ఆ మహిమలోకి తీసుకొస్తున్నట్టు మళ్ళీ. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మహిమతో నింపబడ్డాడా? ఆయన మంది విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా మహిమలోకి తేబడుతున్నామా? మనం కూడా వస్తున్నామా? వస్తున్నాం. హల్లెలూయా. మనం కూడా మహిమకి మహిమకి అంటే మహిమను పొందుకుంటున్నాం మనం కూడా. అంటే మనం పొందుకోవట్లేదు, యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొస్తున్న మహిమలోకి మనల్ని. ఈజ్ బ్రింగింగ్ యూ, ఈజ్ డ్రాగింగ్ యూ బ్యాక్. హల్లెలూయా. మళ్ళీ ఏం చేస్తున్నాడు? బలవంతంగా లాగేస్తున్నాడు మహిమలోకి. నువ్వు మహిమలోకి అంటే నీకు మహిమ అంటే అర్థం కావట్లేదు. మహిమ అంటే ఏంటో తెల్లమో పెట్టుకుని చూస్తున్నావు అలాగా. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? ఈజ్ డ్రాగింగ్ యూ, తీసుకొస్తున్నట్టు ఆయన చేయబట్టి లాకేస్తున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడం ఆయనకు తగును. కరెక్ట్, ఓకే. శ్రమలో ఆయన సంపూర్ణ అయిపోయాడు, ఆయన కుమారునిగా చేయబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన నిన్ను మహిమలోకి తెచ్చిన తర్వాత, నువ్వు మహిమను పొందుకున్న తర్వాత, ఇప్పుడు దూతల కంటే నువ్వు తక్కువవాడిగా ఉంటావా, ఎక్కువవాడిగా ఉంటావా? తక్కువవాడిగా ఉంటావా, ఎక్కువవాడిగా ఉంటావా? హలో, అందరూ చెప్పండి. తక్కువవాడా, ఎక్కువవాడా? ఎక్కువవాడిగా చేయబడి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారి మహిమ ప్రభువులతో కిరీటం ధరించిన వలన ఆయన దూతల కంటే ఎంతో హెచ్చైన స్థానంలో చేయబడి అంతకంటే శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే దూతలు ఇప్పుడు ఆయనకి ఏంటి? మరి నీకేంటి? అమ్మో దూతల, బాబోయ్ దూతల. దేవుని దూత కనిపించిందా? పని మనిషి కనిపించిందా నీకు ఇంట్లో? పని మనిషి కనిపించింది, బాబోయ్ పని మనిషి కనిపించింది బాబోయ్, ఆశ్చర్యపోతావా? చెప్పండి, ఆశ్చర్యపోతారు ఎవరైనా? పోరు. అయితే మరి మనకి ఈ దూతలు ఏంటో చూద్దాం మనం. అసలు ఈ దూతలు ఏంటి? దూతల సంగతి చూద్దాం. దూతలు మనకి ఏంటో చూద్దాం. 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా వీరందరూ రక్షణయను చేసుకోనండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొట్టండి. అంటే ఇప్పుడు ఏంజెల్స్ ఏమైపోయారు నీకు? సర్వెంట్స్. ఏంజెల్స్ ఏమైపోయారు? దే ఆర్ బికమ్ యువర్ సర్వెంట్స్. అందుకే చూసారా, మనము కొన్నిసార్లు చదివితే పేతురు దగ్గరికి దూత వస్తుంది. దూత వచ్చేసి ఏం చేస్తుంది? సంఖ్యలు విడగొట్టేస్తుంది. ఆశ్చర్యపోయాడా పేతురు? అమ్మో ఈ దూత వచ్చేసింది. సంఖ్యలు గుద్దుకున్నాడా? ఆశ్చర్యపోలేదు కదా. ఎందుకు? పేతురుకు తెలుసు, పేతురుకి రెవల్యూషన్ తెలుసు. ఈ దూత ఏంటి నాకు? సర్వెంట్. నికోదేమా ఎవరి దగ్గరకు వస్తుంది? కొర్నేలు దగ్గరకు వచ్చినప్పుడు కొర్నేలు సంతోషపడతాడా? గంతులు వేస్తాడా ఎగిరి? ఎందుకు? కొర్నేలుకి తెలుసు ఇది దేవుని దూత. పోనీ శిష్యులందరూ కలిసి సంఘంలాగా ఏర్పడి, శిష్యులు తనకి కొంతమంది అంతా కలిసి పేతురు కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురు చెరసాల నుంచి విడుదలైపోయాడు, విడుదల అవ్వాలా అని ఆసక్తితో ప్రార్థన చేస్తారు సంఘమంతా కలిసి. పేతురు వచ్చి డోర్ కొడతాడు. డోర్ కొట్టినప్పుడు ఒక చిన్నది ఆ శబ్దం విని పేతురు వచ్చాడు అని అరుచుకుంటా, డోర్ తీయకుండా అరుచుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని ప్రార్థించిన వాళ్ళతో చెప్తుంది. చెప్పినప్పుడు వారు నమ్ముతారా? నమ్మరు. నువ్వు పిచ్చిదాన్ని అంటారు. లేదు అది పేతురు స్వరమే, నేను విన్నాను, పేతురు వచ్చాడు అని గట్టిగా ఆమె చెప్పడం వల్ల అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? పేతురు కాదు, ఆయన దూతేమో. అంటే ఎలాగ చూస్తున్నారు దూతని? కామన్, వెరీ కామన్. కానీ మనం ఎలాగ చూస్తాం దూతని? దూత కనిపించిందంటే అదేదో గొప్ప అద్భుతం జరిగిపోయినట్టు వింతగా చూస్తాం. నిజంగా దూతలు కనిపిస్తాయి నీకు. బెతెస్దా కోనేటి దగ్గరికి ప్రతి గంటకోసారి వచ్చేదంట దేవదూత. ప్రతి గంటకోసారి దిగేదంట. అందరూ చూసేవారు. వచ్చేదా బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా అది ఎప్పుడైతే ఏంజెల్ వచ్చి ఆ నీటిని కదిలిస్తుందో అక్కడ దాంట్లో దూకిన ప్రతివాడు కూడా ఏమైపోయేవారు? స్వస్థతను పొందుకునేవారు. అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారా దూత వచ్చేస్తుందని? మరి మనకెందుకండి ఇంత ఆశ్చర్యము? ఎందుకు తెలుసా? అంటే దూత కనిపించడం కూడా అద్భుతమేమో అనుకుంటాం మనం. దూత కనిపించడం కూడా ఒక వింతేమో, అదొక అద్భుతం, ఒక మిరకిల్ అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్ ఎ మిరకిల్. హల్లెలూయా. ఇట్స్ ఎ కామన్ థింగ్. ఏంజెల్స్ కెన్ అపియర్ యు.
కానీ అదే లేదు మనకి ఈరోజు. అసలు దూతల దర్శనం అనేది లేదు. హల్లెలూయా. అంటే మనం ఎక్కడున్నాం చూసారా? ఇంకా ఎక్కడున్నాము? తక్కువవాడిగా చేయబడ్డాం చూసారా? అక్కడే ఉన్నాం మనం. ఇంకా దూతల కంటే మనము తక్కువవాడిగా చేయబడ్డాం కాబట్టి అవి మనకి ఇప్పుడు కనిపిస్తాయి. దూతలు మన దగ్గరికి ఇప్పుడు వచ్చేస్తాయి. దూతలు మనకిప్పుడు పరిచారం చేస్తాయి. హల్లెలూయా. కానీ దాని తర్వాత జరిగింది, సిలువ మధ్యలోకి వచ్చి సిలువ ఏం చేసింది? దూతల్ని మనకి సర్వెంట్ని చేసేసిందంట. హల్లెలూయా. ఇప్పుడు దూతలు ఏమైపోయారు నీకు? పరిచారకులు. ఎలాగ పరిచారకులు అయిపోయారు? మహిమ, ప్రభావము, కిరీటంలాగా ధరించుకోవడం వలన దూతలన్నీ కూడా పరిచారకులు అయిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడు లూసిఫర్ నీకు సర్వెంటా, అధిపతా? ఎవరు లూసిఫర్? అపవాది సాతాన్ అంటాం చూసావా? ఈ సాతాన్ ఇప్పుడు నీకంటే తక్కువవాడిగా ఉన్నాడా, నీకంటే ఎక్కువవాడిగా ఉన్నాడా? ఒకప్పుడు ఎక్కువవాడే. ఒకప్పుడు వానికంటే నువ్వు కొంచెము తక్కువవాడిగా చేయబడ్డావు కాబట్టి వాడు హింస పెట్టాడు, కాబట్టి వాడు నీకు రోగములు, వ్యాధులు, బలితలు అన్నీ పెట్టేశాడు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ సిలువ గుండా వెళ్ళావో, ఆ సిలువ ద్వారా నువ్వు రక్షించబడ్డావో, మహిమ ప్రభావం నీ మీదకి రావడం వలన అపవాది కంటే, సాతాని కంటే ఎంతో శ్రేష్ఠుడవైపోయావు. హల్లెలూయా. ఎంతో బలవంతుడవైపోయావు. ఆ వ్యాధి కంటే, ఆ రోగం కంటే, ఆ బలిత కంటే, దరిద్రం కంటే, లేమి కంటే ఎంతో గొప్పవాడివైపోయావు. హల్లెలూయా. దిస్ ఈస్ ద గ్లోరీ. ఇప్పుడు వాడిని నువ్వు చూసి భయపడడం కాదు, వీడు వస్తుండ్రా బాబోయ్ ఎక్కడైనా దాక్కోవాలని వాడు పారిపోవాలా. బాబోయ్ ఈమె వచ్చేస్తుంది, బాబోయ్ వీడు వచ్చేస్తుంది, పదా పారిపోదాం అని పారిపోవాలి వాడు. ఎప్పుడు? వెన్ యు నో దట్ యు ఆర్ బీన్ క్రౌన్డ్ విత్ గ్లోరీ అండ్ హానర్. హల్లెలూయా. అందుకే చూసారు, సాతానికి ఏం పేరుంది? అబద్ధికుడు. ఏం అబద్ధం చెప్తాడు నీకు? అంతే, నీకు ఏది లేదు, అసలు దేవుడు నిన్ను పట్టించుకోవడం మానేశాడంట. నువ్వు దేవుని దృష్టిలో లేవు అంటాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా నీ బ్రతుకు ఇంతే. నువ్వు రూపాంతరం చెందవు, నువ్వు మారవు, నీ కుటుంబం మారదు, నీ ఉద్యోగం మారదు, నీ జీవితం మారదు, నీ పరిస్థితి మారదు, నువ్వు ఇలాగే ఉంటావు ఇంకా. హల్లెలూయా. ఇదేంటిది? దిస్ ఇస్ ఏ లై. అప్పుడు ఒక్క నిమిషం ఇవన్నీ విని 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 కంగారు పడి కృంగిపోయే కంటే బదులు వెనక్కి తిరిగి ఒకసారి, అరే నువ్వు ఒకప్పుడు నాకంటే గొప్పవాడివేమో, కానీ నేను క్రీస్తు నమ్ముకున్న తర్వాత మహిమ ప్రభలతో కిరీటము ధరించబడినావు, ఇప్పుడు నీకంటే నేను హెచ్చైన స్థానంలో ఉన్నాను. హల్లెలూయా. వెన్ యు డిక్లేర్ ద విక్టరీ యు విల్ లివ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. వెన్ యు స్పీక్ ఎ వర్డ్ విత్ ఫెయిత్, దట్స్ ఇట్. హల్లెలూయా. ఇట్ ఈస్ డన్. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్తారు మాకు? చాలామంది అనుకోండి, ఎందుకు ఇదంతా మాకు? ఏంటి, వాట్ ఈస్ దిస్? గ్లోరీ అంటారు, మహిమ అంటారు, అభిషేకం అంటారు, ఎందుకు ఇదంతా నాకు? ఏవో మామూలు మాట చెప్పి పంపించక. యు ఆర్ ఇన్ ద రిలీజియన్. ఇఫ్ యు థింకింగ్ లైక్ దిస్, యు ఆర్ ఇన్ ద రిలీజియన్. నువ్వు ఎక్కడున్నావు? బంధకంలో. హల్లెలూయా. నువ్వు కుమారుని స్థానంలో లేవు, దాసుని స్థానంలో ఉన్నావు. హల్లెలూయా. దాసుడికి ఇంట్లో జరిగిన ప్రతి విషయం గురించి అక్కర్లేదు. అక్కడ పని ఉంది, చేసుకొని వెళ్ళిపో. ఇంట్లో ఏముంది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఇంట్లో ఏ అద్భుతాలు ఏమున్నాయి, ఇవన్నీ అక్కర్లేదు వాడికి ఏ పని చేయాలా ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలా. కానీ కుమారుడు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద, ఇంట్లో ఉండే ప్రతి దానిపైన కుమారునికి అధికారము ఉంటుంది. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ సన్, యు హ్యావ్ ఎ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. సో యు నీడ్ టు చేంజ్ యువర్ మెంటాలిటీ ఫ్రమ్ సర్వెంట్ టు సన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అంటే ఇప్పుడు మహిమ ద్వారా నీకు ఏమొచ్చింది? సమస్యలన్నిటిపైన డొమినియన్. గ్లోరీ గివ్స్ యూ డొమినియన్. హల్లెలూయా. ఒకటి చెప్పేసరికి టైం అయిపోయింది. సో ఇంకా 2 ఉన్నాయి గ్లోరీ గురించి. నెక్స్ట్ వీక్ చెప్పుకుందామా? సో విల్ టాక్ అబౌట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఏముంటుందంటే, గ్లోరీ గివ్స్ యూ డొమినియన్ అండ్ గ్లోరీ సపరేట్స్ యూ ఫ్రమ్ డార్క్నెస్. నెక్స్ట్,
గ్లోరీ కంబైన్స్ యూ విత్ గాడ్. దేవునితోని ఐక్యపరుస్తుందంట మహిమ. ఇంకొకటి మహిమ చీకటి నుంచి నిన్ను వేరుపరుస్తుంది. ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా ఇంత టైం పట్టింది ఒక్కొక్కటి. సో I'll teach this and the next Sunday. All right? Wait చేయండి. Wait for next Sunday. Hallelujah. సో ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మహిమ అంటే? మహిమ ఏం చేస్తుంది? నిన్ను ఆధిపత్యంలోకి నడిపిస్తుంది. ఆధిపత్యం అంటే ఎలాంటి ఆధిపత్యము? ఆయన చేసిన ప్రతి పని, ఎవ్రీ వర్క్ దట్ గాడ్ హస్ క్రియేటెడ్ ఆన్ దిస్ ఎర్త్, ఆయన మనకు సమస్తాన్ని మనకు లోబర్చినప్పుడు దేనిని కూడా విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. దేనిని కూడా విడిచిపెట్టకుండా సమస్తమును మనకి పాదముల కిందకి తీసుకొచ్చాడు. దేని ద్వారా? మహిమ ప్రభావములను కిరీటములుగా ధరించిన వలన. హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం అందరం లేచి నిలబడి. Pray for 1 minute. Lord, I need that glory. I want to move back into that glory. నేను తిరిగి మళ్ళీ ఆ మహిమలోకి వెళ్ళాలి ప్రభా. ఆ మహిమ ప్రభావాలతో నేను కిరీటము ధరించవాలి ప్రభా. ఎందుకంటే ఇదిగో నేను ఈ రోజు వరకు కూడా ఆ సమస్య పైన ఇంకా సమస్యతో ఓడిపోతూనే ఉన్నానయ్యా. నా జీవితంలో ఓడిపోతూ ఉన్నానయ్యా. అవును, ఆ సమస్య ఇబ్బంది నన్ను ఎప్పుడు కూడా ఆ సమస్యలో ఆ ఇబ్బందిలో నేను ఓడిపోయేవాడిగానే ఉన్నానయ్యా. అయితే ప్రభా ఇదిగో నీవు సెలవిచ్చావు తండ్రి, మహిమ ప్రభావాలతో ఎప్పుడైతే కిరీటము ధరించబడిందో నీ చేతి పనులన్నిటిపైన నాకు అధికారం ఉందని సెలవిచ్చావు. అవును, లూసిఫర్ కూడా నీ చేతి పనే నువ్వు సృష్టించిన వాడే. వాడిపైన కూడా నాకు అధికారం ఉంది. మరణం పైన నాకు అధికారం ఉంది ప్రభా. సమస్తం పైన నాకు అధికారం ఇచ్చావు కాబట్టి ఇదిగో ఇప్పుడే నేను మహిమ ప్రభావాలతో నాకు కిరీటము ధరింపచేయండి ప్రభా. సంబడి ప్రే. గట్టిగా నోరు తెరిచి ప్రార్థించండి. నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభా నాకు కూడా ఈ మహిమ ప్రభావము కావాలి తండ్రి. ఇక చాలు ప్రభా. అవును, ఇన్ని రోజులు నేను అబద్ధాన్ని నమ్ముకొని సాతాను ఇబ్బందులు ఆ కుట్రలు వాడు చేసే ప్రతి ఇబ్బందిని అనుభవిస్తూ, అవును ప్రభా నేను భారముతో బ్రతికాను. అయితే ఇదిగో మీరు సెలవిచ్చారు, నువ్వు మహిమ ప్రభావాలతో ఎప్పుడైతే కిరీటం ధరించబడ్డావో దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డావు. అయినా సరే మహిమ ప్రభావాలతో కిరీటం ధరించబడిన అదే దూతల కంటే ఎంతో హెచ్చైన నామము, ఎంతో శ్రేష్టమైన వాడిగా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. మేము కూడా నీతో మరణించాము ప్రభా, నీతో పాతిపెట్టాము, నీతో తిరిగి లేచాము తండ్రి. అదే మహిమ ప్రభావములు మాకు ధరించబడ్డాయి. అలాగే ప్రభా ఇదిగో నీవు అనేక కుమారులను ఆ మహిమలోకి తీసుకొస్తున్నామయ్యా. మేము ఆ మహిమలోకి వస్తున్నాము కాబట్టి ఇక మీదట మరణము కానీ, వేదన కానీ, శ్రమ కానీ, శోధన కానీ ఇక ఎన్నటికీ మా మీద పని చేయకుండాను గాక. వైరస్, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, ఈవెన్ దిస్ కరోనా వైరస్, it will no harm you. Hallelujah. Thank you Father in the mighty name of somebody pray for 2 minutes. దేవుడు నీకు డొమినియన్ ఇవ్వాలా. Let God give you the dominion, the power that everything can come under your feet. నీ పాదముల కిందకి సమస్తం వచ్చేలాగిన, సమస్తం పైన నువ్వు ఆధిపత్యం కలిగి ఉండేలాగిన ప్రార్థన చెయ్యి. Pray for 2 minutes my brother, my sister. This is the time that God has given you to bring everything under your feet, to bring everything under your feet, to give you dominion. Father, thank you Jesus. Hallelujah. Oh sharara baba rekeke seleko maratanche seko prasya lika rebe sharamandare roshika pratastikante lekoma. Hallelujah Jesus. Hallelujah Jesus. Hallelujah. Somebody pray and receive the glory. Somebody pray and receive the glory. Receive the glory. Receive the glory. Receive the glory in the name of Jesus. Receive your glory. Receive your honor. You be crowned with the glory and honor in the mighty name of Jesus. You are going to get dominion over every creation. ప్రతి దానిపైన ఆధిపత్యము, ప్రతి దానిపైన అధికారము దేవుడు ఈ రోజు నుంచి నీకు అనుగ్రహించును గాక, సంఘానికి అనుగ్రహించును గాక, నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. నీ ఉద్యోగంలో ఆధిపత్యము, నీ వివాహ జీవితంలో ఆధిపత్యము, నీ పిల్లలు పుట్టే జీవితంలో ఆధిపత్యము, నువ్వు చేసే పనిలో ఆధిపత్యము, ప్రతి చోట ఆధిపత్యము నీకు కలుగును గాక. Somebody receive the glory. Receive the glory in the mighty name of Jesus. Hallelujah. Receive the glory. Receive in Jesus mighty name. ఏది కూడా నిన్ను తాకనటువంటి మహిమ దేవుడి రోజు నీకు అనుగ్రహించబోచున్నాడు. దేవుడి చేతి పనులన్నిటి మీద దేవునికి అధికారం అనుగ్రహించబోచున్నాడు. హల్లెలూయా.
ఎస్, ప్రే 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 ప్రే. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ఓన్లీ. 1 more minute. 1 more minute. 1 more minute. Yes, 1 more minute. Father, thank you Jesus. Hallelujah. Thank you Jesus. Hallelujah. Oh, hallelujah Jesus. Somebody receive the glory. Receive those who are watching the live. Those who are watching live, receive your glory. Receive your glory. Receive your glory and honor. దేవుడు తన చేతి పనులన్నిటి మీద నీకు అధికారం అనుగ్రహించును గాక. దేవుని చేతి పనులన్నిటి మీద ఈ రోజు నువ్వు అధికారం పొందుకొందువు గాక. హల్లెలూయా. Father, thank you Jesus. Yes, receive that glory. Receive in the mighty name of Jesus. Hallelujah. Somebody receive it. Receive the glory. Receive it. Receive it. నీ ఉన్న స్థలములో మహిమ దిగి రాబోచుంది. నీ కుటుంబంలోకి మహిమ దిగి రాబోచుంది. నీ గృహంలోకి మహిమ దిగి రాబోచుంది. నువ్వు పనిచేసే స్థలంలోకి మహిమ దిగి రాబోచుంది. నువ్వు ఏ చోట ఉంటావో ఆ చోట దూతల కంటే ఎక్కువ మహిమను నువ్వు చూడబోచున్నావు. You're going to see more glory, more glory, more glory in the name of Jesus. Hallelujah. Father, thank you Jesus Lord. Hallelujah. Yes, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ అని చెప్తాం. హల్లెలూయా. ఏ సాతాను, ఏ వ్యాధి, ఏ రోగమైతే నేను ఇబ్బంది పెట్టిందో దేవుడు ఈ రోజు నుంచి వాటికంటే ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇవ్వబోచున్నాడు. హల్లెలూయా. Somebody receive that grace and the glory and that honor. Hallelujah. Thank you Jesus. Okay. So